శివుడిని నీలకంఠుడు అని ఎందుకంటారో మీకు తెలుసా? కూర్చోండి, మేము చెప్తాం. మహిషి అనే ఒక రాక్షసి ఉంటుంది. ఆమె ఇంద్రలోకం పైన దాడి చేస్తుంది. ఇంద్రలోకం పైన ఉండే వాళ్ళందరికీ శక్తులు అన్నీ పోతాయి. దాని తర్వాత పడుకొని ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. మళ్ళీ మహావిష్ణు నిద్రలో నుంచి లేచి మందర పర్వతాన్ని తీసుకొని సముద్రంలో వేయండి, నేను వాసుకిని తాడులాగా మార్చేసి మీకు చిలకడానికి ఇస్తాను. ఒక సైడు దేవుళ్ళు, ఒక సైడు రాక్షసులు చిలకండి అని అంటాడు. దాని తర్వాత మళ్ళీ ఆ చిలుకుతున్నప్పుడు అక్కడి నుంచి హలం అనే విషం వస్తుంది. అది శివుడు అక్కడికి వచ్చి తాగుతారు. అది బయటకు వెళ్తే అందరికీ ప్రమాదం అని, ఆయననే తాగితే ఆయనకే ప్రమాదం అని కంఠంలో దాచుకుంటారు. అప్పటి నుంచి శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు కూడా.